హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోబీ పూతో కాలీఫ్లవర్ తోటి గోబీ చేశాననమాట. ఇంతకుముందు మన ఛానల్లో మనం క్యాబేజ్తో గోబీ చేసుకున్నాం కదా. ఈసారి కాలీఫ్లవర్తో గోబీ చేశాను. అది ఎలా చేశాను అనేది ఒకసారి మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అసలు ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. మీకు చూస్తేనే ఇక్కడ తెలిసిపోతుంది కదా, షైనీగా జ్యూసీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే ఎంతో ఇష్టపడతారు. ఎప్పుడు చూసినా బయట అనంగానే స్నాక్స్ అనంగానే వాళ్ళు గోబీని అడుగుతుంటారు కదా పిల్లలు. అప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే మీకు చాలా బాగుంటుంది. ఎలా చే ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను. ఒకసారి నచ్చితే చేసుకోండి. ముందుగా ఇలా మనం గోబీ పువ్వుని సపరేట్ చేసి ఒక కడాయిలో వాటర్ పెట్టుకొని వాటర్ మరగనివ్వాలన్నమాట. అలా మరిగే వాటర్లో ఈ గోబీలు వేయాలి, ఈ పువ్వుని వేయాలన్నమాట. గోబీ పువ్వుని వేస్తే కాలీఫ్లవర్ని, ఇందులో పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది లోపల మనకి తెలీదు అది పురుగులు ఉన్నాయనేది, కానీ మనం కనుక్కోలేమన్నమాట వీటిలో. ఇలా వేడి నీళ్ళు వేస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంత నీట్గా అవుతుంది. మనం వాటర్లో చల్ల నీళ్ళలో కడిగేదానికన్నా ఇలా వేడి నీళ్ళలో వేస్తే మనకి చాలా నీట్గా ఉంటుంది. అందులో ఇప్పుడున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏదైనా మనం కడిగే చేసుకోవాలి కదా. అట్లాంటప్పుడు ఈ గోబీ పువ్వుని ఇలా వేడి వాటర్లో వేస్తే కన్నా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ ఈ వేడి నీళ్ళలో ఉండనివ్వాలి. స్టవ్ వెలుగుతూ ఉండకూడదు అనమాట. నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇవి ఇలా ఒక 5 మినిట్స్ ఉండిచ్చి తీసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు అంతా మొత్తం క్లీన్ అయింది, తీసేసుకుంటా ఉన్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అంటే మరీ చిన్నగా చేసుకోకూడదు, కొంచెం ఒక రకంగా ఉండాలన్నమాట. మన గోబీకి ఎలా ఉంటుందో ఇలా ఉండాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నేను ఒక పువ్వు మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించే క్వాంటిటీ అంతా ఒక పెద్ద పువ్వుకి అనమాట. ఇలా తీసుకున్న తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను అనమాట. ఇలా ఎప్పుడైనా కానీ మనం కార్న్‌ఫ్లోర్ ఎంత తీసుకుంటే దాంట్లో హాఫ్ మైదా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదంటే మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అయిపోతే మరీ బాగోదు. అందుకని చెప్పేసి కార్న్‌ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలి, మైదా తక్కువ తీసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను కారము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట, మనకు తినే కారాన్ని బట్టి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలరు 1/2 టీ స్పూన్ అంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కొంతమంది ఫుడ్ కలర్ పడదు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, ఇంకో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసేస్తే మనకి ఇది ఇలా ఏమంటారు, లిక్విడ్గా అయిపోతుంది కదా. అలా ఉండకూడదు, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. మన పకోడీ పిండిలాగా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే మొత్తం ఆ ముక్కలకి అది పడుతుందన్నమాట, మనం కలుపుకున్నదంతా. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోబీలు వేసుకోవాలన్నమాట. ఇలాంటి పకోడీలాగా వేసుకోవాలి. చూసారా, వేడైపోయింది ఆయిల్. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం పకోడీలాగా వేసుకోవాలి చిన్న చిన్నగా. ఇలా పకోడీలాగా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టద్దు, అలాగని లోలో కానీ పెట్టకూడదు. లోలో పెడితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. హైలో పెట్టినారంటే అది మొత్తం లోపల ఉడకదు, బయటంతా క్రిస్పీగా అయిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
చూసారా మంచి కలర్ వస్తుంది ఇది. మనము ఫుడ్ కలర్ వేయకున్నా కానీ పసుపుతోటి కానీ కలర్ వస్తుంది. ఒకవేళ ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేవాళ్ళు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. మంచి కలర్ వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మొత్తం అన్నీ. బాగా ఫ్రై చేయాలి వీటిని. అన్నీ ఫ్రై చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం అన్ని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా గోబీలాగా వేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గోబీ చాలా బాగా దొరుకుతుంది కదా, సీజన్ కదా ఇప్పుడు గోబీ పువ్వుకి, మన కాలీఫ్లవర్కి. కాలీఫ్లవర్ దొరికినప్పుడు మనం క్యాబేజ్తో కానీ సేమ్ ప్రొసీజర్తో చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు చేసి పెట్టండి పిల్లలకి, ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇలా మనం ఫ్రై మొత్తం గోబీలన్నీ తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇట్లా. ఈ ఒక పువ్వుకి ఇంత అయిందనమాట, చాలా ఎక్కువే అయింది, పెద్ద పువ్వు అది. తర్వాత ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచే తీసుకోవచ్చు అది, ఎందుకంటే ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా ఆయిల్. దాంట్లోంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అనమాట, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. ఇది బాగా ఇలా వేసుకోవడం వల్ల మంచి షైనీగా వస్తుందన్నమాట గోబీ అంతా. ఇలా దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇప్పుడు మనకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ అనమాట. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్. ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేకపోతే ఓన్లీ టమాటా సాస్ వేసుకోవచ్చు. అది కానీ లేదు అంటే గిన టమాటాలు ఒక 2 మిక్సీ పట్టి ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కానీ వేసుకోవచ్చు. ఆ ప్యూరీ వేసుకున్నా కానీ మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి దీన్ని. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీలు ఉన్నాయి కదా, ఆ గోబీ మొత్తం ఇందులో వేసేసి కలిపేయాలి. ఇలా కొంచెం జ్యూసీగా అవుతుందన్నమాట ఇది మొత్తం మన గోబీకి పట్టేస్తుంది ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీలన్నీ ఇందులోకి వేసేసి మొత్తంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి ఒక 1 మినిట్ అంతే పొయ్యి మీద ఉంచాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోండి, ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. మీరు టమాటా ప్యూరీ వేసుకునేటట్టుంటే గిన నిమ్మకాయ అవసరం లేదు. టమాటాలోనే ప్యూరీ ఉంటుంది కదా, టమాటాలోనే పులుపు ఉంటుంది కదా, అందుకని మీరు నిమ్మకాయ అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు నేను ప్యూరీ వేసుకోలేదు కాబట్టి నిమ్మకాయ వేసుకున్నాను హాఫ్ బద్ద. ఇలా ఇప్పుడు మనకి గోబీ మొత్తం రెడీ అయిపోయింది. ఇలాగ రెడీ చేసుకున్న వాటిని పచ్చిమిర్చి తర్వాత మన ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత జ్యూసీగా మన షైనీగా ఉంది కదా, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీరు కానీ. ఇప్పుడు గోబీ బాగా దొరుకుతుంది చూడండి మార్కెట్లో, కాబట్టి మనం చిన్న పువ్వుతో కానీ చేసుకోవచ్చు, ఎక్కువే అవుతుంది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే గోబీ రెడీ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.